10 ఇయర్స్ మమ్మీ వాళ్ళని వదిలేసి దూరంగా హాస్టల్లో ఉన్నాను. మమ్మీ చాలా సపోర్ట్. ఆమె కష్టం చూసే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఆమె ఫేస్లో నవ్వు చూడాలనేది నాకు చాలా ఇష్టం. అందరూ అన్నారు, ఎందుకు నీకు అంత కష్టము, ఇప్పుడు పెళ్ళయింది కదా, లైఫ్ సెట్ అయింది, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అని. కానీ మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. తనే జాయిన్ చేయించారు నెక్స్ట్ వేవ్లో. నేను అడిగాను, నేను ఇట్లా జాయిన్ అవుతానంటే ఓకే నీ ఇష్టం, జాబ్ చేయాలి, మమ్మీ హ్యాపీగా ఆమె ఫేస్లో నవ్వు చూడాలి. హాయ్, నా పేరు జయశ్రీ. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్గా నేను ఎంసీఏ చేసేటప్పుడే జాబ్ చేయాలి అన్న మైండ్ సెట్తో ఉండేదాన్ని. కాకపోతే అనుకోకుండా ఫైనల్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది. తర్వాత బాబుకి నా సపోర్ట్ ఎక్కువ ఉండాలి కాబట్టి అప్పుడు ఒక 1.5 year గ్యాప్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో చూశాను, ఆన్లైన్లో ఏమన్నా కోర్సెస్ ఉన్నాయా అని చూస్తే యూట్యూబ్లో నెక్స్ట్ వేవ్ చూశాను. బాగా అనిపించింది, జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక డే టైంలో మొత్తం బాబుని చూసుకోవడము, ఇంట్లో వర్క్, నైట్ టైం ఆఫ్టర్నూన్ టైం బాబుని పడుకోబెట్టి క్లాసెస్ వినడము, మళ్ళీ నైట్ టైంలో బాబుని పడుకోబెట్టడము, తర్వాత కోడింగ్ ప్రాక్టీసెస్ ఏమన్నా చేయడము. ఒక్కొక్కసారి నైట్ 1 అలా కూడా అయ్యేది. నేను చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజుదే ఆ రోజు క్లాసెస్ కంప్లీట్ చేసుకోవడము, కోడింగ్ ప్రాక్టీసెస్ కంప్లీట్ చేసుకోవడము, మళ్ళీ నాకు వచ్చిందా రాలేదా అని మళ్ళీ వాటి మీద బాగా ఫోకస్ చేశాను. చెప్పాలంటే ఫ్రెషర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ నెక్స్ట్ వేవ్ అనేది. జాయిన్ అవ్వడం ఒక పార్ట్ అయితే మనం కన్సిస్టెంట్గా నేర్చుకోవాలి. లేదు జాయిన్ అయినాము ఇంకా మాకు జాబ్ వస్తుంది అని అన్నట్లు కాకుండా మన ఎఫర్ట్స్ కూడా మనం పెట్టాలి. వాళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మన సైడ్ నుంచి కూడా అవే ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మనము గెట్ ఆన్ అవుతాము. ఇవన్నీ చేయడం వల్ల కన్సిస్టెంట్గా నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు నేను మీ ముందున్నాను. అందరూ నన్ను అనేవాళ్ళు, మీ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్, ఒక్కడే బాబు కదా, ఎందుకు నువ్వు అంత కష్టపడుతున్నావు, ఎందుకు అంత జాబ్ చేయాలి అని పట్టుదల నీకు అని అంటే, బ్యాక్ వెళ్తే నేను చదివిన సిచ్యువేషన్స్, నేను పడిన ఇబ్బందులు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే, మా కోసం మమ్మీ పడ్డ ఇబ్బందులు, తను ఆర్టీసీ కండక్టర్గా చేస్తుంది, తను ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మా మమ్మీ ఫేస్లో ఒక నవ్వు చూడాలి అని ఇన్ని ఇయర్స్గా వెయిట్ చేశాను. ఈరోజు అది ప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ మమ్మీకే కాల్ చేసి, మమ్మీ నేను సెలెక్ట్ అయిపోయానని అన్నాను. చాలా సంతోషించింది తనైతే, చాలా హ్యాపీ. రీసెంట్గా నేను మా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను. అప్పుడు ఇంకెక్కువ అనిపించింది, అరే మెడల్ తీసుకున్నాను ఇంకా నేను ఏం చేయకుండా ఇలాగే ఉన్నాను అని. అనుకున్న కొన్ని డేస్కే నేను ఇన్వెక్ట్రా ఇన్ఫో సొల్యూషన్స్లో సెలెక్ట్ అయ్యాను. మా పేరెంట్స్, మా హస్బెండ్ అందరూ చాలా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వేవ్కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.